ఏపీ మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. 50,000 అంటే 20,000 నుంచి 20,000కి లోపల ఫుడ్ ఫాల్ ఉంటే కనుక, అంటే ఆ కన్సర్ట్కి 20,000 మంది ప్రజలు హాజరైనట్లయితే 2 కోట్ల రూపాయలు, 20,000 నుంచి 50,000 దాకా అటెండెన్స్ ఉంటే 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా 50,000కి పైన ఉంటే 5 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద కన్సెంట్ కార్నివాల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అటువంటి కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ ఫ్రీగా కూడా వాడుకుంటానికి ఏదో పెద్ద గ్రౌండ్ ఉంది గవర్నమెంట్ది, ఆ గ్రౌండ్ని ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఈ పాలసీలో పొందుపరిచిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు 78 కోట్లు ఈ ఐటీ అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఒక జీవో ఇచ్చారు. ఈరోజు దాన్ని మళ్ళీ పునః పరిశీలించి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఈ బడ్జెట్ని రేషనలైజేషన్ చేసి ప్రియారిటైజ్ చేసుకుని కార్యక్రమాలు ఏ కార్యక్రమాల కోసం అలాట్ చేయాలి ప్రియారిటైజ్ చేసుకుని, అదేవిధంగా ప్రాధాన్య క్రమం ఉన్నటువంటి ఏర్పాటు చేసుకుని హై ఇంపాక్ట్ టూరిజం యాక్టివిటీస్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ని సవరించుకోమని చెప్పి చేసిన సూచనకు అనుగుణంగా ఆ 78 కోట్ల బడ్జెట్ని 50 కోట్లకి తగ్గిస్తూ మరి ఈ అమెండ్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ మరియు నీట్ పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ జిల్లాలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి ఈ కోచింగ్ ఐఐటి ప్రైవేట్ కార్పొరేట్లు ఏదైతే ఉందో వాటిని వీరు అందుకోలేరు. కాబట్టి కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా అంత క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి ఈ పిల్లల్ని కూడా ఐఐటియన్స్గా ఐఐఎంలో సీట్లు సాధించే విధంగా సత్తా లభించే విధంగా చేయాలని చెప్పేసి ఈ 3 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా ఏమిటంటే, హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హాస్టల్స్లో పిల్లలందరూ కూడా దూరంగా ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. అలా కాకుండా